సో మళ్ళీ ఎప్పుడు చూపిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి సినిమా రిలీజ్ బిఫోర్ రిలీజ్ అయినప్పుడు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఇప్పుడున్న దాంట్లో సినిమా అనేది ఇది పెద్ద పంచాయతీ కాదు. ఐ డోంట్ థింక్ దే విల్ బీ కీన్. మేబీ వెన్ హీ గెట్స్ టైమ్ ఐ విల్ టెల్ హిమ్ దట్ ప్లీజ్ డు వాచ్ ఇట్ అని. ఒకసారి మీ సినిమాలో క్యారెక్టర్స్ గురించి చెప్పండి. మమ్ముట్టి గారు ఏమన్నారు ఆయన క్యారెక్టర్ చేస్తున్న టైంలో? ఆయన ఆల్రెడీ చేశారండి, ఆల్రెడీ మమ్మూటి చేశారు. అండ్ ఐ సెడ్ సార్ దిస్ ఇస్ ఒక తండ్రి కొడుకు కథ, వితౌట్ ద ఫాదర్ ఐ క్యాన్ టెల్ ద స్టోరీ అండ్ నో వన్ ఎల్స్ హూ కెన్ డూ దట్. మీరు తప్ప ఆ పాత్ర ఎవరు ఏం చేయలేరు అని. దెన్ హీ వాజ్ దేర్ అండ్ జీవా వాజ్ we chose him. I mean, he was very excited. ఆ క్యారెక్టర్ ఇష్టపడ్డాడు, ద హోల్ థింగ్. అండ్ ఈజ్ అ పర్ఫార్మర్. జీవా లాస్ట్ 20 years గా ఉన్నారు. ఈజ్ వర్క్డ్ విత్ ఎక్సెప్షనల్ డైరెక్టర్స్తో పనిచేస్తాడు. సో హీ గెట్స్ అ లాట్ టు ద టేబుల్. మనకి ఏం కావాలని చెప్తే హీ ఈజ్ సమ్వన్ హూ కెన్ రియలీ మేక్ ద జాబ్ ఆఫ్ ద డైరెక్టర్ ఈజీ అండి. దెన్ దే హ్యావ్ అదర్ క్యారెక్టర్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి క్యారెక్టర్స్. మహేష్ మంజ్రేకర్ ఉన్నారు, ఒక సుజేన్ అని ఒక జర్మన్ బోర్న్ యాక్టర్ ఉంది, కేతికి అని ఒక మరాఠీ యాక్టర్ ఉన్నారు. సో దే వర్ ఆల్ చోజన్ బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ స్లైట్లీ లుకింగ్ టువర్డ్స్ ద రియల్ క్యారెక్టర్స్ ఉన్నాయండి కొంచెం. సో పాదయాత్ర సెంట్రిక్గా, తండ్రి కొడుకు సెంట్రిక్గా నడుస్తున్న సినిమా. ఒక విజువల్ చాలా మందికి గుర్తుండిపోయేది ఎప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో లాస్ట్ 2 decades పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, ఆయన భార్య వీళ్ళంతా రోడ్డు పైన కూర్చున్న ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక ఫోటో. అది చాలా మంది బ్రెయిన్స్లో అలా ఉండిపోయిన ఫోటో. ఇప్పటికి చాలాసార్లు చూస్తాను. సో అరెస్ట్ సీను, అటువంటి ఇమేజ్, అటువంటి ఒక సీను ఏమైనా ఉంటుందా మూవీలో? నేను చెప్పినట్లండి, మోస్ట్ ఆఫ్ దెమ్ వోంట్ బి దేర్. ఉంటుంది, మళ్ళీ అడుగుతున్నాను, బట్ ఉండొచ్చు, బట్ ఇట్ విల్ బి స్లైట్లీ మోడిఫైడ్, లేదా అసలు అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చిండకపోవచ్చు గివెన్ టైంలో మనకి. సో దే విల్ బి దేర్, బ్రాడ్ బేస్డ్గా ఉంటుంది. కానీ వేరెవర్ మనం ఒకటి హైలైట్ చేయాలా, ఒక డ్రామటైజ్ చేయాలనుకున్నప్పుడు దాని లీడప్ వేరే ఉంటుంది. ఎక్కడెక్కడ లేదు అనేది దెన్ ఇట్ విల్ బి దేర్ అండి. సో పొలిటికల్ మూవీస్ చేయాలంటే ఓన్లీ వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ ఫ్యామిలీ అని మాత్రమే అనిపించిందా? భవిష్యత్తులో ఇంకా వేరే లీడర్స్ సంబంధించిన బయోపిక్స్ చేసే పరిస్థితి ఉంటుందా? అట్లేం లేదండి, మనం స్టోరీ టెల్లర్. నేను చెప్పినట్లు సినిమా వాళ్ళు ఫస్ట్ వ్యాపారస్తులు, దాని తర్వాత కళ. సో నథింగ్ లైక్ దట్. ఐ మీన్ నాకు యాత్ర 1 and 2 ఆర్ వన్ కంపోనెంట్ ఆఫ్ ఎ ఫిలిం, సేమ్ వరల్డ్ కైండ్ ఆఫ్ ఫిలిం. సో నేను ఇంతవరకు చేసిన సినిమాలన్నీ వేరే సినిమాలండి, హారర్, కామెడీ, క్రైమ్ డ్రామా అట్లా. బట్ ఫర్ నౌ ఐ డోంట్ వాంట్ అగైన్ ఎవ్రీథింగ్. మేబీ ఆఫ్టర్ ఇయర్స్, ఆఫ్టర్ సమ్ టైమ్ అనదర్ ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్ we'll again do one more something if there is a fascinating and I'm the. సో ఇప్పుడు 2009తో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సినిమాలు అయిపోయినట్టు యాత్ర 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏం లేదండి మనకి అంటే అంటే మీరు యాత్ర 1 టైంలోనే 2 గురించి కూడా జగన్ గారికి చెప్పారు. నథింగ్. 2 ఉందండి. 2 అంటే నాకు 9 to 19 కథ కనపడింది. దర్ ఇస్ అ మేజర్ థింగ్ అండ్ ఐ డోంట్ సీ మేబీ సమ్ అదర్ స్టోరీ టెల్లర్ ఎవరికన్నా మేబీ దే సీ ఎ స్టోరీ, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఫర్ మీ దట్స్ ద ఎండ్ ఆఫ్ క్లోజ్ ద వరల్డ్. 1 to is close. మేబీ 25 years తర్వాత నేను బతుకుండి ఇంకా సినిమాలు తీసి ఇంకేమన్నా కథ జరిగింటే మేబీ దే మైట్ బీ ఎ ఫిలిం. బట్ ఐ మీన్ మేబీ సమ్వన్ ఎల్స్ విల్ మేక్ ఎ ఫిలిం ఆర్ సంథింగ్ ఎల్స్ అండి. రైట్ సార్, చివరిగా మీ వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఈ యాత్ర 2కి రావాలనుకుంటున్న వాళ్ళకు ఏం చెప్తారు? ట్రైలర్ ఉంది, ట్రైజర్ ఉంది, సాంగ్స్ ఉంటాయి. ఇట్ విల్ గివ్ యూ ఎ ఫెయిర్ ఐడియా ఇది ఏమి కథ అనేది. సో ఇట్ విల్ నాట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో వెన్ యూ సీ ఇట్, మీరు కన్విన్స్ అయ్యింటే దే షుడ్ గో వాచ్ ద ఫిలిం. ఇఫ్ దే థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ దట్స్ ద ఫిలిం ఆర్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటే దే షుడ్ గో వాచింగ్ ఇట్. చూసి మళ్ళీ తిట్టడం ఎందుకు, మనం చెప్తానం కదా ఆయన ఇదే కథ అని చెప్తున్నాం, అంతే అండి. 3 genres మీరు చెప్పారు ఇంతకుముందు. 30% పాజిటివ్, 30% కంప్లీట్ నెగిటివ్, 40% దే డోంట్ కేర్, ఒపీనియన్ లేకుండా ఉన్నవాడు. సో మిగతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్గా ఉన్న 30% ఎవరు రారనుకోండి మూవీ. 30% ఎలాగూ వాళ్ళు కన్విన్స్ అయ్యి వస్తారు, లేకపోతే లేదు. ఈ 40% వాళ్ళకు దీన్ని సినిమాగా చూడండి అనే ఒక అప్పీల్ ఇవ్వాల్సి వస్తే ఏం చెప్తారు? ఐ థింక్ సి అండి, సినిమా రాసేటప్పుడే మేము యూనివర్సల్ వాల్యూతో రాస్తాం, యూనివర్సల్ ఎమోషన్తో తీస్తాం. సో ఆ 40% కూడా అందుకే దే షుడ్ సీ ద ట్రైలర్. ఇప్పుడు వాళ్ళకి తెలిసిన కథ అయినా ట్రైలర్ చూసినప్పుడు అర్థమవుతుంది. ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ వెన్ దే సీ దట్ అండ్ దే సీ దట్ ఓ ఇస్ సంథింగ్ దట్ ఇది ఎంగేజింగ్ ఉంది, ఈ పాత్రలు ఉన్నాయి, నాకు ఈ మనుషులు తెలుసు, కానీ నేను చూస్తున్నది ఇఫ్ ఇట్ ఈస్ ఎమోషనల్ ఆర్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్, దెన్ దే షుడ్ గో కన్సిడర్ ఇట్ అండి. సి న్యూట్రల్ పీపుల్ మీరు అప్పీల్ చేయాల్సి వస్తుంది, మీరు ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఈ సినిమాలో ఒక ప్రిమైస్ అండి. ద కోర్ ఆఫ్ ఇట్ స్టిల్ అబౌట్
ఆ క్యారెక్టర్స్ మట్టుకే అండి. ఒక తండ్రి కొడుకు లేదా ఒక పర్సిస్టెన్స్, ఒక యూనివర్సల్ ఎమోషన్స్ ఉంటాయి కదండి, అబౌట్ స్ట్రగుల్, ఎవెన్చువలీ విన్నింగ్, ఇవన్నీ యూనివర్సల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పొలిటికల్ సినిమా కాదు, ఒక స్పోర్ట్స్ పర్సన్ సినిమా అనుకోండి. వాడు 10 ఏళ్ళు కష్టపడి ఒలింపిక్లో బాణం కొట్టి ఒలింపిక్ గెలిచాడు, దట్ బికమ్స్ ఎ గ్రేట్ ఫిలిం. మన కర్మకి ఇది పొలిటికల్ సినిమా కాబట్టి ఇంత ప్రాబ్లం. దాంట్లో పట్టుదల ఉంది, దాంట్లో సంకల్పం ఉంది, దీంట్లో పట్టుదల ఉంది, దీంట్లో సంకల్పం ఉంది, దాంట్లో త్యాగం, సెల్ఫ్ సాక్రిఫైస్ ఉంటుంది, దీంట్లో సెల్ఫ్ సాక్రిఫైస్, దీంట్లో డిసిప్లిన్ ఉంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, బోత్ ఆర్ వెరీ సిమిలర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే పర్సీవ్ అ డ్రీమ్ రెలెంట్లెస్లీ. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం స్పోర్ట్స్ పర్సన్ హేట్ చేయం ఆ కథ చెప్పినప్పుడు. కానీ దీంట్లో ఇక్కడ ఏంటంటే ఆ ప్రిజం ఇమీడియట్గా మనము ఆ కవర్తో చూస్తాం ఈ కథని, అంతే కదండి. ఇప్పుడు 9 ఏళ్ళు ఉన్నదంతా ఆయనకి, ఆ రోజు గమ్మునుండింటే ఆయన మినిస్టర్ చేసేవాళ్ళు, లేదా ఒక 5 ఏళ్ళ తర్వాత సీఎం చేసేవాళ్ళు, ఏదో ఒకటి చేసేవాళ్ళు. కానీ ఆయనకు ఆ రోజు అన్నీ ఉండి ఆయన హీ హెస్ రిస్క్డ్ హిస్ బిగ్గెస్ట్ గేమ్. ఆ రోజు ఇన్ కేసు ఏదో పే ఆఫ్ అయింది కాబట్టి ఈరోజు ఓకే ఇంత ముచ్చట ఉంది. లేదు బ్యాక్ ఫైర్ అంటే అసలు చరిత్రలో వైప్డ్ అవుట్. ఎంతమంది సీఎం లేరు, ఎంతమంది సీఎం కొడుకులు లేరు, అసలు చరిత్రలో వాళ్ళ పేర్లు కూడా తెలియదు. కరెక్ట్. సో నాకు ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హై స్టేక్స్ గేమ్ ఎవర్ ప్లేడ్. ఏమీ లేనోడు రిస్క్ చేయొచ్చండి, పోయేది ఏమి ఉండదు. కానీ అన్నీ ఉండి స్టిల్ టు గో అక్రాస్ టు రిస్క్ ఫర్ వాట్, అండ్ దిస్ మ్యాన్ హ్యాడ్ దట్ కరేజ్. సో దెర్ ఈస్ కరేజ్, దెర్ ఈస్ డిఫెన్స్, దెర్ ఈస్ పర్సిస్టెన్స్, దెర్ ఈస్ డిటర్మినేషన్. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ 2014లో హీ కుడ్ హ్యావ్ బీన్ వైప్డ్ అవుట్. అవును, 2014 తర్వాత ఒక అపోజిషన్ పార్టీ 9-10 ఏళ్ళు ఉండి బతుకుండి మళ్ళా కొట్టాలా అనేది దట్ రియల్లీ రిక్వైర్స్ అనదర్ కరేజ్, అండ్ హీ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. ఆయన అదృష్టం ఏంటంటే హీ ఈస్ ఫాట్ అగైన్స్ ద బెస్ట్ అండ్ ద మోస్ట్ బ్రిలియంట్, హైట్ ఆఫ్ పవర్లో ఉన్న ఒక దాన్ని, లేదా హీస్ అపోనెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ సీజన్ పొలిటీషియన్. సో ఆబ్వియస్లీ వెన్ యూ లుక్ ఎట్ ఆల్ దిస్, బై డెఫినేషన్ డిఫాల్ట్ హీ లుక్స్ లైక్ ఎ హీరో. అది చూసే వాళ్ళ కళ్ళబట్టి ఉంటుంది, బట్ వి లీవ్ ఇట్ టు ద ఆడియన్స్. ఈజ్ ఎ పొలిటికల్ హీరో జగన్మోహన్ రెడ్డి యాజ్ ఫర్ యూ, అట్లీస్ట్ మూవీలో మనకి, బట్ బై ద రియల్ యాక్ట్ యాజ్ వెల్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు కన్సిడర్ చేస్తే యూ హ్యావ్ టు అడ్మిట్ ఈవెన్ ద పర్సన్ హూ హేట్స్ హిమ్, వాళ్ళు ఉండొచ్చు, కానీ హీ కాంట్ డినై దిస్ ఫ్యాక్ట్స్. ఒక 39 ఏళ్ళ మనిషి, ఇంట్లో ఉన్న ఒక మగవాడు, కేసులు వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ వాజ్ విల్లింగ్, ఇక్కడ అక్కడ పవర్లో ఉన్న ఒక పార్టీని ఎదిరించాడు. ధైర్యం ఉండాలి కదా, 30 ఉండాలి. ఓకే, వాళ్ళు చెప్పింది విన్నాడా? లేదు, జైలుకి పోయినాడు, ఉన్నాడు, తట్టుకున్నాడు, 16 ఏళ్ళు గమ్మునున్నాడా, బయటకు వచ్చి మళ్ళా పడ్డాడు. ఒక ఎలక్షన్స్ మళ్ళా ఓడిపోయినాడు, ఓడిపోయి మళ్ళా వచ్చాడు. సో యూ లుక్ ఎట్ ద స్టోరీ. ఐ మీన్ మనం హీరో అనే అతను వాళ్ళు ఉన్న కాన్ఫ్లిక్ట్ కానీ వాళ్ళకున్న అపోనెంట్ బట్టి నువ్వెంత హీరో అని తెలుస్తుంది. 10 తలను రావణాసురుని కొట్టాడు కాబట్టి రాముడు అంత పెద్ద మనిషి అయ్యాడండి. సో యువర్ అపోనెంట్ అండ్ ద ప్రాబ్లమ్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ద క్రైసిస్, ఆ క్రైసిస్ వల్ల ఒక మనిషి హీరోనా లూజరా విలన్ అనేది తెలుస్తుందండి. సో అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10 years టెన్యూర్లో మీరు అబ్జర్వ్ చేసింది కనపడుతుంది, అండ్ ఫ్యాక్ట్ కూడా. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. యాత్ర 1లో అనసూయ గారితో, అదే క్యారెక్టర్ ఏదో కానీ అనసూయ గారు ఆ సీన్ చాలా ఇప్పటికీ ఇంకా సోషల్ మీడియాలో బాగా తిరుగుతూ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఆమెను పిలిచి ట్రీట్ చేసిన విధానం అది. ఉన్నారా యాత్ర 2లో అనసూయ క్యారెక్టర్ కూడా ఉంటుందా? లేవు, చాలా క్యారెక్టర్స్ నేను చెప్పినట్లండి, క్యారెక్టర్స్ ప్లస్ సన్నివేశాలండి. మనము ఆ స్పిరిట్ తీసుకుంటాం, దాన్ని మనం ఫిక్షనలైజ్ చేస్తాం. మనం డాక్యుమెంటరీ చేస్తుంటే అది వేరే అండి. మనం సినిమా అని చెప్పినప్పుడు ఇప్పుడు ఈవెన్ దట్ క్యారెక్టర్ ఎవరెవరో చాలా మంది ఇది ఆ క్యారెక్టర్ అనుకున్నారు. అట్లేండి, దాని యాత్రలో ఎన్నో క్యారెక్టర్స్ ఆ పేర్లు కూడా ఎవరు తెలియదు, ఎప్పుడు జరిగాయినా ఎవరు జరిగారు చెప్తారు. సో యూ కాంట్ అండి, దిస్ ఇస్ ఈ ఫార్మాట్. ఆయన ఏంటో చెప్పడం కోసం అంతే అండి, ఆయన శత్రువుని కూడా వాట్ ఎవర్. అవునండి, అవును. అది జరిగిందా లేదా అనేది సెకండరీ అండి. కానీ అది చూసింది ఎవ్రీ వన్ బిలీవ్డ్ ఇట్ ఈస్ వైఎస్ఆర్ హూ కుడ్ హావ్ డన్ దట్. ఇప్పుడు అది డిస్బిలీఫ్ ఉంది అనుకోండి, వాడు పట్టించుకోడు, అయిపోయింది, అవుట్. మిగతా సినిమా చూడడు, ఈ క్యారెక్టర్తో అసలు వాళ్ళు రూట్ కారు అసలు. రైట్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యాక్టర్స్ ఎవరు లేరు ఆల్మోస్ట్? ఉన్నారు. సుబలాక్ సుధాకర్ ఉన్నారండి. హీస్ గాట్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్, అగైన్ ఫిక్షనల్ క్యారెక్టర్. రేపు వస్తారు, రేపు అడుగుతారు ఈయన ఎవరు రానైనా అని అడుగుతారు. ఆయన ఫ్రెండ్ కాదురని ఆయన 5 క్యారెక్టర్లు తీసుకొని వీ హ్యాడ్ టు సిగ్నిఫై 1 క్యారెక్టర్.
సో హీ హెస్ గాట్ అ వెరీ గుడ్ రోల్ అండి. వర్మ గారి వ్యూహం ఆగిపోయింది, కోర్టులు కేసులు కొట్లాట్లు ఉన్నాయి, వ్యూహం చేపదాం అనుకుంటా. మాట్లాడారు ఎప్పుడైనా వర్మ గారితో మీరు? నేను మాట్లాడాను. ఐ నో ఐ అడ్మైర్ హిస్ వర్క్ అండ్ ఐ ఆల్వేస్ లుక్డ్ అప్ టు హిమ్. అండ్ ఈ సినిమా గురించి లేదండి వ్యూహం మీద, ఇట్స్ హిస్ పాత్. ఎవ్రీవన్ ఆర్ ఎంటైటిల్ టు ఎవరు దానికి దీనికి ఏం పోలిక ఉండదు. అంటే అది బాగుండదు మనది బాగాలేదని అది అట్లేం లేదు. డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ద స్టోరీ.